అంగారక గ్రహంపై జీవం అంత సులభం కాదు. ప్రజలను అక్కడికి పంపితే వారి శరీరపు రంగు ఆకుపచ్చగా మారి కంటి చూపు క్షీణించిన దశలో జీవిస్తారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ న్యూస్ సైట్ ఇండి 100 లో ప్రచురించిన మేరకు ఈ పరిణామాలు తప్పవని చెప్తున్నారు జీవశాస్త్రవేత్త డాక్టర్ సాల్మన్. అమెరికాలోని టెక్సాస్ లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జీవశాస్త్రవేత్త డాక్టర్ స్కాట్ సాల్మన్ మార్స్ గ్రహంపై మానవ కాలనీల నిర్మాణం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ఎరుపు గ్రహంపై స్థిరపడనున్న మానవులకు జన్మించిన పిల్లల శరీరాల్లో భారీ మార్పులు, పరిణామాత్మక మార్పులు అనుభవించక తప్పదని వివరించారు. ప్రస్తుతం మానవాళి భూమికే పరిమితం కాకుండా విశ్వాంతరాలకు విస్తరించేందుకు పలు దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అయితే తన యావత్ ఆస్తిలో సగభాగం మార్స్ గ్రహంపై మనుషుల కోసం కాలనీలు ఏర్పాటు చేసేందుకు వెచ్చిస్తానని అంటున్నారు. అంగారకుడిపైకి మానవులను పంపడం, అక్కడ వారిని జీవించేలా చేయడం, గ్రహాన్ని జీవించడానికి అనుగుణంగా మార్చుకోవడం గురించిన ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లే కన్నా ముందు భూమిపై మార్స్ పై ఉండే కృత్రిమ వాతావరణం ఉండేలా స్టిమ్యులేటర్లను ఏర్పాటు చేశారు. వాటిలో నెలల తరబడి జీవించే వాలంటీర్ల ద్వారా శరీరంలో కలిగే పరిణామాలను, అనుభవాలను నమోదు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా భవిష్యత్తులో మార్స్ గ్రహంపై నివసించబోయే ఔత్సాహికులకు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అంతరిక్షంలో జీవం కోసం అన్వేషణలో మార్స్ పై జీవించడం అన్నది కొత్త మైలురాయిగా ఉండనున్నది. అయితే ఇప్పటి వరకు తెలిసిన వివరాల మేరకు ఈ గ్రహం మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ కారణంగా అంగారకుడిపై మానవాల్ని చేర్చడం అన్నది ఖరీదైన కలగానే మిగిలిపోనున్నది స్కాట్ సాల్మన్ చెప్తున్నారు. భూమిలాగా అంగారక గ్రహం జీవంతో లేదు. ఒక విధంగా అది మృత గ్రహంగానే పడి ఉందని చెప్పాలి. అందుకే అంగారకుడిపై జీవించడం అన్నది అంత సులభం కాదు. ఆయన రాసిన ఫ్యూచర్ హ్యూమన్స్ అనే పుస్తకంలో అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న అత్యంత కఠినమైన పరిస్థితుల కారణంగా ఈ గ్రహం మీద మానవులు మనుగడ సాగించడం చాలా కష్టమవుతుందని తన అభిప్రాయాలను వెల్లడించారు డాక్టర్ సాల్మన్. ఒకవేళ అన్ని అనుకూలించి అంగారక గ్రహంపైకి రాకెట్లు ల్యాండింగ్ చేసి అక్కడ వరకు మనుషులు వెళ్లి కాలనీలు ఏర్పాటు చేసుకుని జీవించగలిగిన వారికి జన్మించబోయే పిల్లలకు వివిధ రకాలైన తీవ్రమైన ఉత్పరివర్తనలు, పరిణామ మార్పులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మ్యూటేషన్స్ తక్కువ గురుత్వాకర్షణ శక్తి, అధిక రేడియేషన్ వల్ల సంభవించవచ్చని అన్నారు. ఆకుపచ్చ చర్మపు రంగు, బలహీనమైన కండరాలు, బలహీనమైన దృష్టి ఉండవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరంలో పెలుసుగా ఉండే ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంటుందని డాక్టర్ సాల్మన్ వివరించారు. ఇండి 100 ప్రచురణలో ఉన్న వివరాల మేరకు మార్స్ గ్రహం మనం నివసించే భూమి కంటే చిన్న గ్రహం. మనం ఇప్పుడు జీవించడానికి సరిపడిన గురుత్వాకర్షణ శక్తిలో మార్స్ గ్రహంపైకి 30% తక్కువ గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది. రెడ్ ప్లానెట్ పై మానవాళి మొదట ఎదుర్కొనే సమస్యల్లో అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉండటం, రక్షిత ఓజోన్ పొర లేకపోవడం గురించి చెప్తున్నారు. అసలు అక్కడ భూమిపై ఉన్నట్లుగా వాతావరణమే ఉండదు. సూర్యుడి నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు నేరుగా మనుషుల శరీరం పైకి సోకుతాయి. ఈ రకమైన పర్యావరణం మానవులను అధిక రేటుతో పరివర్తన చెందేలా చేస్తుంది. తద్వారా వారు గతంలో తెలియని కొత్త పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రేడియేషన్ కారణంగా చర్మం రంగు పచ్చగా మారుతుంది. తద్వారా అక్కడ నివసించే మనుషులు పచ్చ రంగులోకి మారతారని ఆయన తన పుస్తకంలో రాశారు. బహుశా మార్స్ గ్రహంపై విచ్చలవిడిగా వచ్చి పడే అత్యధిక రేడియేషన్ కారణంగా కొత్త రకాల చర్మపు రంగులు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. మార్స్ గ్రహంపై గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం కారణంగా ఎముకలు పెలుసవుతాయి. ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తే విరిగిపోతాయి. అక్కడ నివసించబోయే మహిళలు గర్భం దాల్చి ప్రసవం జరిగే సమయంలో ఎముకలు విరిగిపోయే పరిస్థితిని ఎదుర్కొంటారు. అంటే మహిళల శిశువు బయటకు వచ్చే భాగంలోని పెల్విస్ ఎముక విరిగిపోయే అవకాశం ఉంటుంది. భవిష్యత్ మానవులు చిన్న చిన్న ఆవరణల్లో కలిసి జీవించడం కారణంగా దూరంగా చూసే అవసరం తగ్గిపోతుంది. దానివల్ల సహజంగానే దృష్టి బలహీనపడుతుందని సాల్మన్ వాదించారు. ఇప్పటి వరకు మానవరహిత యాత్రలే మార్స్ గ్రహంపైకి జరిగాయి. త్వరలోనే అంగారకుడిపై మనుషులు కాలు మోపేందుకు స్పేస్ ఎక్స్ ద్వారా ప్రణాళిక సిద్ధమవుతుంది. అధినేత ఎలాన్ మస్క్ మేరకు రాబోయే 30 సంవత్సరాల్లో రెడ్ ప్లానెట్ పై ఏర్పాటయ్యే ఒక నగరంలో మనుషులు నివసించవచ్చని చెప్పారు. యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా అయితే 2030 నాటికి అంగారక గ్రహంపైకి మొదటి మానవుణ్ణి దింపాలని భావిస్తుంది. ముందస్తు అన్వేషణ కోసం ఇచ్చిన గడువు కంటే ముందే అనేక కొత్త మిషన్లు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే అక్కడ ఏర్పాటు కాబోయే కాలనీల్లో నిర్మాణాలకు మనిషి రక్తం, చెమట, కన్నీళ్లతో కాంక్రీట్ తయారు చేయడానికి వీలవుతుందని కనిపెట్టారు. వినడానికి గమ్మత్తుగా ఉన్న ఇదంతా నిజం. అంగారక గ్రహంపై కాలనీలు నిర్మించాలంటే భూమి నుంచే సామాగ్రి పంపడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే అది చాలా చాలా ఖరీదైనదిగా ఉంటుంది. మీకు తెలుసా, ఒక ఇటుకను అంగారక గ్రహానికి పంపాలంటే దాదాపు $2 మిలియన్ ఖర్చు అవుతుందని అంచనా. ఇలా కాకుండా వ్యోమగాముల రక్తం, చెమట, కన్నీళ్లతో తయారైన కాంక్రీట్ ను అక్కడే తయారు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అధ్యయన వివరాలు మెటీరియల్స్ టుడే బయో జర్నల్లో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మార్స్ గ్రహంపై మానవాళిని తరలించేందుకు ఏదో రకమైన ప్రయోగాన్ని నిర్వహిస్తూ భాగం పంచుకుంటున్నాయి.
అయితే భూమి నుంచి మానవాళిని ఎలాగోలా కష్టపడి మార్స్ వరకు చేర్చినా అక్కడ ఎలా ఉంటారు, ఏం తింటారు అన్న విషయం అందరినీ వేధిస్తుంది. ముఖ్యంగా అక్కడి రేడియేషన్ మనుషులను నిలవనీయదనే భావన పరిశోధకులకు వెనుకడుగు వేసేలా చేస్తుంది. అయితే రోజు రోజుకో పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఈ సమస్యను కూడా అధిగమించేలా పరిష్కారాలను కనపడుతున్నారు. ఒక్కో సమస్యను తీసుకుని దాన్ని పరిష్కరించడం విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా భూమిపై మరో 100 ఏళ్లలో నివాస యోగ్యత కోల్పోతుంది. పెరుగున జనాభాతో కిక్కిరిసిపోయి వనరులు తగ్గిపోయిన భూమిని వదిలేసి ఇంకో గ్రహానికి వెళ్ళక తప్పదని చాలా కాలంగా శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. అలాంటి ఆలోచనల నేపథ్యంలోనే మార్స్ గ్రహంపై కాలనీల ఏర్పాటు గురించి ఆలోచించారు. ముందస్తుగా మానవరహిత వ్యోమనౌకల ద్వారా రోవర్లను పంపించారు. అంగారక గ్రహంపై నాసా పంపించిన రోవర్లు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నాయి. అందులో నాసా పంపించిన పెర్సివరెన్స్ రోవర్ పంపించిన డేటా చాలా విలువైనది. టన్ను బరువుండే ఈ రోవర్ మార్స్ పై దిగి ఇప్పటికే అనేక సంచలన విషయాలు బయటపెట్టింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ లో ఇదొక మైలురాయిగా చెప్తున్నారు. ఈ రోబోను వేలాది మంది సంవత్సరాల తరబడి శ్రమించి నిర్మించారు. మార్స్ పై జీవ మానవాళి గురించి పరిశోధించేందుకు జెజెరో అనే సరస్సు ప్రాంతం దగ్గర ఈ రోవర్ ను దించారు. ఇక్కడ ఉన్న రాళ్లతో పురాతన జీవ సంబంధ అంశాలను అన్వేషించే దిశలో పనిచేస్తుంది. అక్కడి రాళ్లలోని పొరలను పరిశీలించడం ద్వారా గత జీవుల ఆనవాళ్లను పసిగట్టే ప్రయత్నాలు చేస్తుంది. పర్సీవరెన్స్ తో పాటు ఇంజెన్యూయిటీ అని పేరు పెట్టుబడిన హెలికాప్టర్ కూడా వెళ్ళింది. చాలా సార్లు అది అక్కడ ఆకాశంలోకి ఎగురుతూ విలువైన సమాచారం సేకరించింది. కానీ మార్స్ గ్రహంపై ఎక్కడా జీవం మాత్రం కనిపించలేదు. పర్సీవరెన్స్ రోవర్ ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉంది. ఈ పరిశోధనలు రేపటి కాలంలో జీవించబోయే మార్స్ వాసుల కష్టాలను తీర్చనున్నాయి.